బతుకమ్మ అంటే చెరువుల పండగ అన్నారు మంత్రి సీతక్క. మన బతుకు చెరువుల మీదే ఉందని, చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని అన్నారు. వర్షాధార పంటలకు తెలంగాణ ప్రసిద్ధి అని, చెరువులు నిండితేనే పంటలు పండుతాయని అన్నారు. ప్రకృతిని ఆరాధించే పండుగ బతుకమ్మ అని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన బతుకమ్మ సంబరాల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఓయూ స్టూడెంట్ గా ఇక్కడి సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. బతుకమ్మ అంటే మరి బతుకునిచ్చే అమ్మ. ఈ బతుకు చెరువుల మీదనే ఉంటది. ఇందాక పెద్దలు లక్ష్మీనారాయణ సార్ అన్నట్టుగా ఒకప్పుడు ఎక్కడో గడిల కానో కొన్ని చోట్లకే పరిమితమైంది. కానీ చెరువుల పండగ ఇది. చెరువు దగ్గర ఆడకూతులందరూ మరి చెరువులకు ధన్యవాదాలు తెలుపుకునే పండగ, చెరువులను పూజించే పండగ, చెరువులు నిండిన తర్వాత మనం చేసుకునే పండగ బతుకమ్మ పండగ. ఇది కొన్ని వందల సంవత్సరాలుగా ఇది మన తెలంగాణ ప్రాంతంలోనే ఉంది అంటే కారణం తెలంగాణ ప్రాంతం అనేది చెరువుల మీద ఆధారపడి బతికే అటువంటి ప్రాంతం. భౌగోళికంగా మన యొక్క ప్రాంతం జాగ్రఫికల్ గా ఉండేటువంటి చేంజెస్, ముఖ్యంగా మరి ఆకాశపాయ పంటలు అంటారు. వర్షం పడితేనే పండే పంటలు. వర్షం తర్వాత ఆ చెరువులలో నిండితే ఆ తర్వాత వచ్చే నీళ్లతోటి కింద పారకం ఉండేది. మనకు ఒకప్పుడు చూస్తే కొన్నేళ్ల క్రితము మా చిన్నతనంలో కూడా చూసినాం. చెరువుల కాడనే పోయి స్నానాలు చేసేది, చెరువుల దగ్గర నుంచే నీళ్లు తీసుకొచ్చేది, చెరువుల కాడ నుంచే మరి వ్యవసాయానికి పంటలకు నీళ్లు అందించేది. కాబట్టి చెరువు అనేది మన తెలంగాణ ప్రాంతానికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి జీవనాధారమైనటువంటిది. కాబట్టి మరి చెరువులను మనం పూజించుకునే పండుగ, పూలకు పండగ చేసి పూలను గౌరవించుకొని పూలను పూజించుకొని తద్వారా చెరువులలో వేస్తాం. బతుకమ్మ అంటే మరి